నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారం అనేది కంటే ఈ మాసంలో గ్రహాలన్నిటికీ కూడా కాస్తంత ఇబ్బందే ఉన్నాయి. అంత గొప్పగా యోగ్యంగా అయితే ఏం లేవు. అయితే బాగుంది అని చెప్పకపోతే మనకి మనశ్శాంతి ఉండదు కనుక చెప్తాం బాగుంటుంది, ఏం కాదు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి. మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. మిశ్రమ ఫలితాలతోటే ఉంది. ఎందుకంటే మానవ జీవితమే ఆశా జీవితం కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి బాగుంది అంటేనే ముందుకు వెళ్తాం కదా. సో బాగాలేదని మనం చెప్తే ఇక వాళ్ళు అసలు వీడియో చూడడానికి కూడా ఆలోచిస్తుంటారు, అమ్మో ఈ బాగా చెప్తారని చెప్పేసి. అందుకని బాగుంది అని చెప్పడానికి ఏంటంటే కారణం ఇక్కడ వీళ్ళకి శని భగవాన్ ఒక్కడే లాభస్థానంలో ఉన్న శని భగవాన్ ఒక్కడే యోగిస్తున్నారు. మిగతా అందరూ కొన్నా కాస్తంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఈ మిశ్రమ ఫలితాలు దేనివల్ల వస్తున్నాయి అని అంటే గ్రహస్థితి అంతా వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం, తర్వాత రాసాధిపతి వెళ్ళి తృతీయ స్థానంలో మిథున రాశిలో కలిసి ఉండడం. మిథున రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉన్నారో అప్పటి నుంచి వీళ్ళు కాస్తంత అన్నీ బాగున్నట్టు అనిపించినా అన్కంఫర్టబుల్గా సమయస్ఫూర్తిగా పనిచేసే ఆలోచన కోల్పోతుంటారు. మామూలుగా అయితే చురుకైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఏ పనైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఇదంతా అసలు వాళ్ళు చేయగలిగిందంటే వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది బ్రహ్మాండంగా సాధిస్తారు. ఎప్పుడైతే తృతీయ స్థానంలో రాసాధిపతి వెళ్ళి ఉన్నారో అక్కడి నుంచి అది మిథున రాశిలో ఉండడం వల్ల కాస్త బుద్ధి పక్కదారి వెళ్ళిపోతుంది. ఏ పని చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది కాస్త బెడిసి కొట్టడం వల్ల ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇది మేషరాశి వాళ్ళకి. అయితే లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల కాస్త వీళ్ళకి ఏంటంటే తర్వాత ఈ మాసం ఏంటంటే వీళ్ళకి రవి భగవాన్ కూడా శని రవులు ఇద్దరు కలిసి ఉండడం. దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, రాజకీయపరమైన సంబంధాల విషయాల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో కానీ, తర్వాత ఉద్యోగం కోసం వెతికే వాళ్ళ కోసం కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే డబ్బు వస్తుంది ఈ మాసం వీళ్ళకి, కానీ డబ్బు వచ్చినట్టు వచ్చి ఖర్చు అవుతుంది. ఎందుకంటే శుభకార్యాలు, శుభయోగాలు, కారణాలు ఇవి పనులు ఎక్కువగా వీళ్ళకి వ్యయ స్థానంలో ఏవైతే శుక్రుడు తర్వాత రాహుతో కలిసి ఉన్నారో తెలియని ఒక వ్యామోహంలో పడిపోతారు. ఇది కొంటే ఇంకా బ్రహ్మాండంగా ఏదో లాభం ఉంటుంది అని చెప్పి వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ఇన్వెస్ట్ చేయడము, లేదా దాన్ని ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనో దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మాసం చేసుకునేది ప్రతిదీ వాళ్ళ జన్మజాతకంలో ఉండే యోగం ఎలా ఉంది, ఆ యోగం బాగుంది అంటే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తే అవి లాభాలు వస్తాయి. ఇక్కడ మే వరకు వీళ్ళకి శని భగవాన్ యోగిస్తారు కనుక బ్రహ్మాండంగా స్థిరాస్తులు తర్వాత భూమికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా క్రయవిక్రమాలు అంటే అమ్మడం కానీ కొనడం కానీ చేసుకుంటే చాలా యోగ్యంగా కనిపిస్తుంది. దానికి లాభంలో బాగా ఉంది. అది ఎప్పుడు దాకా ఉందంటే మే వరకు చేసుకోవచ్చు వీళ్ళగా. అందుకని ఏంటంటే మార్చి నెలలో వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అంతవరకు స్థలాల మీద తర్వాత ఇళ్ల మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. కానీ వ్యాపారం మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది కాస్త కష్టకాలంగా కనిపిస్తుంది, కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఒకసారి 1-10 సార్లు ఆలోచించి చేసుకుంటే చాలా ఉపయోగం. ఇది మేషరాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఆరోగ్యపరంగా ఏంటంటే ప్రస్తుతం అయితే బాగానే ఉంటుంది. తర్వాత రవి ఎప్పుడైతే మళ్ళీ వ్యయ స్థానంలో రవి, రాహు, శుక్రుడు, బుధుడు అందరూ కలిసి ఉంటారో అక్కడే కొంచెం ఇబ్బంది పడుతుంది. వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో కాస్తంత ఇబ్బందులు, కాస్త గొడవలు, అంటే వీళ్ళు కావాలంటే వాళ్ళు వద్దని, వాళ్ళు కావాలంటే వీళ్ళు వద్దని అని, భార్య అంటే భర్త, భర్త అంటే భార్య, ఇద్దరు ఒకటికొకరు కాస్త పోటీ పడ్డము, లేకపోతే చిన్న క్లాషెస్ లాగా అంటే కొంచెం ఈగో లాగా అనిపించడం, అహంకారం చూపించుకోవడం ఇలాంటివి జరుగుతాయి ఈ మాసంలో. అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది గ్రహస్థితి వల్ల వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని అది చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే రాహుతో కలిసారో ఏవో ఒక తెలియని ఒక కోరికలు వ్యామోహంలో పడతారు. అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు ఈ మేషరాశి సంబంధించిన వాళ్ళు. సో ఇంకా అన్నిటికంటే ఏంటంటే కొత్త స్నేహితులు, కొత్త సహవాసాలు చేసినప్పుడు కొంచెం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ వల్ల కాస్తంత ఇబ్బందులు, ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక మార్చి నెల అంటేనే ఎగ్జామ్ సీజన్, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది మేడం? విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడి చదవాలి. ఎందుకు అంటే వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు విద్య అనేది అనుకుంటామో ఆ విద్య విషయంలోకి వచ్చినప్పటికీ చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రవి ప్లస్ శని భగవాన్ కలిసి ఉండడం వల్ల మేము సాధించగలం, మా వల్ల అవుతుంది అని చెప్పి ఒక గర్వం కనీసం కొంచెం ఉంటుంది వీళ్ళకి. దానివల్ల వాళ్ళు బాగా చదువుతారు, కానీ ఆ చదివే మూమెంట్ ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేచి చదివితేనే సాధించగలుగుతారు, లేకపోతే కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఒక్కరికి తప్ప మిగతా అందరికీ బాగుంది.
సో విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళకి బాగుంది, విదేశ ప్రయత్నం చేసే వాళ్ళకి బాగుంది, ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంది. అయితే ఉద్యోగాల్లో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే తోటి ఉద్యోగస్తుల్లో కానీ బాస్తో కానీ ఈ ఉద్యోగం చేసేది ఏముంది, తీసి పడేసి కొత్త ఉద్యోగం తీసుకుంటా అనుకుని వెళ్తే మాత్రం చాలా కష్టపడతారు. సో అలాంటి కొత్త ఉద్యోగం వచ్చి ఆఫర్ లెటర్ వస్తే కానీ వెళ్ళకూడదు. అది తప్ప మిగతా అన్నీ ఓకే. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది? శుభకార్యాలు బాగా జరుగుతాయి. ఎందుకంటే శని భగవాన్ లాభస్థానం ఉన్నప్పుడు వివాహాలు, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, తర్వాత రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి పదవి ప్రాప్తి అనేసి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా యోగా కనిపిస్తున్నాయి. ఎందుకు యోగం కనిపిస్తున్నారు అంటే మీన రాశిలో ఉన్న గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థానంలో మా శుక్రుడు ఉన్నారు కదా, ఖచ్చితంగా రాహుతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఇస్తారు. ఇక్కడ మిథున రాశిలో ఉన్న కుజుడు కూడా వీళ్ళకి బలంగా తృతీయ స్థానాధిపతి కనుక చాలా బలంగా పనిచేస్తుంటారు. ఇవన్నీ బాగుంటాయి. అంటే అన్నదమ్ములతో కానీ బంధువులతో కానీ అన్ని వర్గాల్లో బాగుంటుంది. బాగున్నప్పటికీ అది బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ అది డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదో ఒక మాట తోలునాటమో మాట అనడమో చేస్తే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ వెనక్కి అడుగు వేయాల్సి వస్తుంది. దానివల్ల రిలేషన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మేడం, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే హనుమాన్ చాలీసా ఎక్కువగా చదవడం ప్రతినిత్యం, పొద్దున్న సాయంత్రం. కుదిరితే ప్రతిరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం. దానివల్ల ఎటువంటి చికాకులు, గొడవలు, డిస్టర్బెన్సెస్ రావు. ఎందుకంటే దారిని పోయే వాళ్ళు ఏదో వీళ్ళ బైక్ మీద వీళ్ళు వెళ్తుంటారు సరే, ఆ బైక్ వాళ్ళు గుద్ది వాళ్ళే రివర్స్ కొట్టడం, అంటే కొట్లాట పడడం కానీ తిట్టడం కానీ జరుగుతుంది. అంటే వీళ్ళు ఎలాగా కొడతారు జనరల్గా, వీళ్ళకుంటే ఆవేశం కంటే వాళ్ళకి ఎక్కువ ఆవేశం ఉంటుంది. అందుకే ఆవేశపడకుండా ఉండాలి అంటే ప్రతినిత్యం అయినా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గాలు. లేదా కనీసం ఇంట్లో హనుమాన్ చాలీసా చదివి వెళ్ళడం వల్ల అన్ని పనులు విజయవంతంగా అవుతాయి. వెళ్ళేటప్పుడు సింధూరం కాసి పెట్టుకొని వెళ్తే ఎటువంటి ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకంటే జరుగుతుంది అని చెప్పడానికి కాదు, వ్యయస్థానాలు ఎప్పుడైతే 4-5 గ్రహాలు కలిసి ఉంటాయో అది కాస్త అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ప్రతిదీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ అన్ఎక్స్పెక్టెడ్ అనేది దేంట్లో ఏముంటుంది అనేది ఇది మనం చెప్పేది గోచారం. సో వాళ్ళ జన్మజాతకంలో నడిచే దశ బాగుంది అంటే ఈ పెద్ద ఇబ్బంది పడదు. దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఇది కలిసి కాస్తంతే ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడడం ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్య చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువై నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి గ్రహం ఒక అనుగ్రహం, అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాశో కాదు అనుమానం పడట్లేదు, హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగ ఇది పంతులుగా చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకుని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా 1000 సహస్రనామ 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు. ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది.